దగ్గర దింపేసి వస్తా. ఈ రోజంతా ఇన్నే ఉండాలని నువ్వు చూడు, వాడిని చెప్పకుండా వాడిని డైరెక్టర్ గా రోజు డ్యాములు దింపుతా ఈసారి తీసుకుపోయి. లేదనంటే ఎర్రగట్టు అవుతుంది డేంజరస్ గట్టు, ఆ గట్టు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నాకైతే పనిష్మెంట్ రిలీజ్ చేయడానికి వచ్చినాడు బాసు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా వీడియో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, కత్తిగానికి పనిష్మెంట్ ఇచ్చిన కదా, ఆ గుడిసె ఎక్కడ లేదు, అదే గుడిసె. ఇదిగో ఇది కనిపించే గుడిసెనే. సో అంత చుట్టుపక్కల మొత్తం చీకటి ఉంది. సో గుడిసె దగ్గరికి పోదాం. మొన్న అన్నాడు కదా వాడు ఎవరో వచ్చి లేపుతున్నారని చెప్పేసి, రండి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక మీ కత్తిగాడు అండ్ పనిష్మెంట్. ఇగో అందరు హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఇదంతా పొలం, ఇదంతా చుట్టుపక్కల మొత్తం చీకటే. కెమెరా ఒకసారి రోల్ చేయరా, అంతా చీకటి. అక్కడ కనిపించే లైట్స్ మాత్రమే ఊరది. ఓకే, ఇక్కడ సైడు జస్ట్ అది రోడ్ లాగా ఉంటుంది. ఇంకా ఇదంతా చీకటి. ఇక ఈడు ద గోట్ లైఫ్ లాగా ఉంది. లైట్ బంద్ చేయరా. ఎవరు అనుకున్నావరా? తెలగే ఏమనుకునేవా? ఎట్లా కనిపిస్తుంది లైట్ చూపి ఒకసారి, కెమెరా చూపి. కన్ఫర్మ్ కనిపిస్తుంది, కనిపిస్తుంది కదా. చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఏమనుకున్నావు? అయితే ఎవరు వచ్చి రాకున్నా కానీ మీరైతే అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ అస్సలు చేయలే.
మేము ఇంక ఎందుకైనా మంచిది అని చెప్పి సాయంత్రమే ప్లాన్ చేసుకుని ఏదో పొద్దున వచ్చిన అవులే. ఏదో పొద్దున వస్తే ఇక అరే వానికి ఇట్లా ఉందిరా వానికి పనిష్మెంట్ ఇచ్చినా కదా ఎట్లుందో పోదాం ఇదేనారా నీ ప్రపంచం అంతా ఇదంతా మనం నీదే అంతా వెళ్తున్నావు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు. ఒకసారి చూపి నీ నీ దోస్తులను చూపి ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి లోపలికి పోదురా బయట నుంచి చూపి ఈ టైం ఇబ్బంది పడతాయి ఇంకా ఇవే ద గోట్ లైఫ్ మావాడు ఎంజాయ్ చేస్తున్నాడు యారా ఏమంటున్నాయి నీ బిడ్డ ఇది నా బిడ్డ ఇక్కడ ఉంది. అవి ఎప్పుడైతే తినేదైతే పక్కనే ఇంకా అవునా నీ రక్తం తాగుతున్నాయి అవి ఇంకా జాన్ కూడా వచ్చి మా దగ్గర రాసుకుంటుండే నిద్ర అయితే ఇంకా పని వచ్చినాకుండా పనుకోలేవు ఏం చేస్తున్నావు పనేం పండినా ఎట్టని పనిష్మెంట్ దా బయటికి రా సబ్స్క్రైబర్స్ చూడు నీకోసం హైదరాబాద్ నుంచి వచ్చినా నేను ఎటువంటి పనిష్మెంట్ ఎట్లుంది పనిష్మెంట్ ఇంకా సూపర్ కంపన్నాయి సుక్కలు కనబడుతున్నాయా నిన్న కామెంట్ పెట్టిండు ఒక పర్సన్ నీకు గడ్డం ఉందా అని చెప్పేసి ఇగో ఫ్రెండ్స్ ఇది గడ్డమే ఫ్రెండ్స్ ఇగో పాపం మన గడ్డం చూడండి వాడిని ఎత్తి చూడండి ఎన్ని రోజులు స్నానం చేయక ఈ రోజుకి 11 దినాలు అవుతుంది. 11 ఇంకోసారి వీడియోలు తీయకుండా ఉంటావా మరి ఈసారి వీడియోలు తీయకుండా నేను తిట్టుకోవద్దండి నేను పనిష్మెంట్ ఇచ్చినా అని నీకు కావాలి ఇది ఎందుకంటే వీడియోలు తీయమని అంటే ఊర్లో తిరుగుతుండే అన్నట్టు అందుకోసం అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చడానికి ఇప్పుడు ఎట్లుందిరా సంకలిల్లా నవ్వ పెడుతుందా అక్కడ ఇక్కడ ఇట్లా అనిపిస్తుందా చెప్పుకో పొద్దునే వచ్చి కలిసేటోళ్ళం నేను నైట్ చేద్దాం ప్లాన్ అని చెప్పి ఎట్లా అనిపించింది భయం అనిపించిందా భయం లేదులే కానీ నన్ను తెలగేదా అనుకున్నా పేరు లేదా అని అడుగుతుంది మళ్ళా పేరు లేదా అని అంటాడు వీడు యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఈరోజు మీ అన్న ఉండడేమో కొంపదీసీడు పనిష్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడేమో అనుకున్నా కానీ ఫ్రెండ్స్ చెప్తున్నా కదా వీనంత డెడికేషన్ నా టీంలో కూడా చేయడు నేను ఇచ్చిన ఒక చిన్న మాట కోసం అని చెప్పేసి ఇగో ఈ చీకట్లో ఈ అడవిలో పడుకుంటున్నాడు అంటే గ్రేట్ వాడు ఇంటి ముఖం చూడక 11 రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అసలు హ్యాట్సప్ టు యూరా నీ డెడికేషన్ సబ్స్క్రైబర్కి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన అన్నట్టు లేకపోతే నేను ఈరోజు వచ్చటం కాదు నీకోసం హైదరాబాద్ నుంచి వచ్చినా నేను ఇడికి ఇంకో అక్కడ కనిపించేది కూడా అదంతా చీకటి ప్రదేశం అన్నట్టు అదంతా ఇగో అదంతా దిమ్మలు అక్కడ ఒక డ్యాము ఇదంతా ఒక భయంకరమైన ప్లేస్ అన్నట్టు ఇదంతా మనకి దీన్ని ఏమంటారు అంటే ఇక్కడున్న బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని కుందేలు బ్యాటరీ అంటారు అన్నట్టు ర్యాబిట్ బ్యాటరీ సో అయినా కూడా ఇది కూడా ఫోకస్ చేయలేకపోతున్నాడు ఇంత చీకట్లో ఉంది అన్నట్టు ఇదంతా చూడండి తాడి చెట్లు చూస్తుంటేనే ఏమో వస్తున్నారా నైట్ అనేటట్లు అనిపిస్తుంటుంది అన్నట్టు అయినా కూడా ఇది ఏంద్రా ఇదంతా మినుములారా అల్సంద దాన్ని ఏమంటారు బెబ్బర్లు మరి దీంట్లో పడవారా అవి మడసంగా ఇట్లా తిప్పుకొని వద్దా ఇదే నీ రూట్ ఏమో ఇదంతా ఇదంతా చిమ్మ చీకట్లే ఎట్లుంటున్నావురా కరెంట్ కూడా లేదు కదరా దీంట్లో మన్నులే దోమలు కరసలే దోమలు కరిస్తుంటే అప్పుడే బొబ్బలు వచ్చిండే ఇప్పుడు దాని తర్వాత తెచ్చి ఇచ్చారు ఇంత సేమ్ ద గోట్ లైఫ్ అయ్యాడు ఒకటి ద గోట్ లైఫ్ అని చెప్పేసి మొన్న మలయాళం మూవీ వచ్చిందిరా యాక్చువల్గా ఏంటంటే మనోడు ఇట్లనే వేరే జాబ్ కోసం చేసినాం కదా మరి భయపడకపోతే భయమే ఉంది బస్సు బయటనే అంతటా కొడలు పెట్టుకున్నా కొడలు పెట్టుకుని నీకేమనిపించే ఫస్ట్ ఎవరు వస్తున్నామని అనిపించా నాకు ఫస్ట్ రావడమే ఇక్కడికి వచ్చినారు మనుషులు ఎవరు వచ్చినారు అనిపించింది కానీ సరే నేను తిరిగినారు ఎవరైనా కానీ మామూలు రాత్రి ఫోటో అనిపిస్తారు అని అట్టే అనుకున్నా అందులోనే వచ్చి రాయలు ఇచ్చినారు లేదు మేము యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నిన్ను మొన్న నువ్వు గుడిసె ఏదో ఊపుతుంది అది అని అన్నావుగా దాన్ని చేద్దామని చెప్పి ఎవరా మన కాన్సెప్ట్ అదే కదా ఆ కాన్సెప్ట్ తోటి వచ్చినాం కానీ బట్ మళ్ళీ అనిపించింది సరేలే పోనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాబట్టి ధైర్యంగా నువ్వు మీ అన్ననో మీ తమ్ముడు ఉండనుకో మళ్ళీ ఉచ్చవసుకుంటే ఆడిపోతావు అని చెప్పి అయినా కూడా నాకు తెలుసురా నువ్వు నా కాన్సెప్ట్ని ఎప్పుడు పక్కకి వేయవని నేను ఇచ్చిన టాస్క్ కంపల్సరీ చేస్తామని చెప్పి నాకు తెలుసులే ఎనీవే ఏం కాదులే నేను ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ స్నానం చేయి ఫ్రెండ్స్ మీ అందరి తరపు నుంచి వీనికి ఇంకా రిలీవ్ ఇస్తున్నా స్నానం చేస్తాడు కానీ పనిష్మెంట్ ఉంటుంది కంటిన్యూ ఉంటుంది వాడు ఇన్నే ఉంటాడు ఓకే ఆవిడ కోసమని ఉంటాడు వాడు ఉండాలి వాడు సరేనా స్నానం చేయి రేపు కానీ ఎల్లుండి కానీ స్నానం చేయి సరేనా ఇంకా పాయింట్ అంతా అట్టలు కట్టిపోయింది పాపం 11 రోజులు స్నానం చేయకుండా ఉన్నాడంటే నేను చెప్తున్నా కదా యూట్యూబ్ చరిత్రలోనే నీ డెడికేషన్ పర్సన్ ఎవరు లేరురా నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకనంటే నువ్వు నమ్మిన వీడియోస్ కోసము గైస్
ఇక్కడ ఒకసారి చూపించు గైస్. మీరు ఏమని అనుకోండి గైస్, చెప్తున్నా ఈ చీకట్లో వచ్చి మేము వీడియో తీసుకొని ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే టైం ఇక్కడ వచ్చేసి ఇంకో 11:42. ఓకే, ఈ టైం ఇంకా తెలుసు కదా ఎట్లుంటుందో పల్లెటూరులో ఇలా పరిస్థితులు ఎలా ఉంటాయో. సో అలాంటి సిచ్యువేషన్ల నుంచి మేము వచ్చి వీడియో తీస్తున్నాం అని అంటే అసలు వీడి డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ యూ గైస్. ప్లీజ్ వాని కోసమైనా కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మా సపోర్ట్ చేయండి మా వీడియోలు, ఇంకా ఇలాంటివి మస్తు మోర్ చేస్తాం. చెప్పరా ఏం చెప్తున్నాం? అదే బాస్ ఈ టైంలో వచ్చి లేపున్నారు, అసలు నాకైతే ఊహించలేదు. ఊహించలేదు మీరు వచ్చినారని అసలు. దీన్నే సర్ప్రైజ్ అంటారు రా. నువ్వు నా కోసం నా కోసం కాదు, మన కోసం, మన ఛానల్ కోసం ఇంత కష్టపడుతున్నావు. గీంత నేను కష్టపడడం కరెక్ట్ కాదు కదా. పొద్దున వచ్చి నేను కలవాలి నేను యాక్చువల్గా, కానీ పొద్దున కలిస్తే థ్రిల్లింగ్ ఉండదు. దీన్ని ఖచ్చితంగా నైట్ సర్ప్రైజ్ చేద్దాం ఇన్ని అని చెప్పేసి. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎట్లా అనిపిస్తుంది రా? భయం అవుతుంది కానీ అయినా ఎవడన్నా కానీ గొడవలు పెట్టుకో, జాగ్రత్త పెట్టుకో. ఆడికే 2-3 మాట్లాడి లోపలికి ప్రాణం తింటావు అవి. అట్లకేం బయటికి వచ్చడం తెరిచామంటే అయిపోయినా అంతేరా. ఆ టైంలో అయితే తినేది కావాలి. మొత్తం ఎన్నున్నావి? మొత్తం 19 ఉన్నాయి. లేదు మీ కెమెరామ్యాన్ కానీ ఎవరో చేస్తా, బర్రెల కొట్టం కాడేస్తా ఈసారి తీసుకుపోయి. లేదనంటే ఎర్రగట్టు ఉందిగా, డేంజరస్ గట్టు, ఆ గట్టు దగ్గర దింపేసి వస్తా. ఈ రోజంతా తినే ఉండాలని వాడిని చెప్పు. నువ్వు చూడు, వాడిని చెప్పకుండా వాడిని డైరెక్టర్ గానే రోజు డ్యాములు దింపుతా, కొడుకుని తాడు దింపుతా. మా ఎడిటర్కి అప్పటి నెక్స్ట్ ఆపరేషన్ అయింది. ఎడిటర్ ఆన్ ది వే, సోన్ తొందరలో వస్తాడు. ఆ ఎడిటర్ కానీ కూడా పనిష్మెంట్ ఇస్తా. షెట్ మీద కూర్చోబెడతా 2 రోజుల వరకు దిగనీయని. ఈయన కాలు చేసే హాస్టల్కి. నీకు ఇచ్చిన పనిష్మెంట్ కింద వాని వాళ్ళకి ఇచ్చే చాలా తక్కువ. నేను నీకే డేంజరస్ పనిష్మెంట్ ఇది. ఏంద్రా నెత్తి చూడరా అయింది. నిన్ను మొన్న ఎవరో కామెంట్ చేసిర్రా, నీకు గడ్డమేడ ఉందని చెప్పి చూపి వాళ్ళకి, ఇంత గడ్డం చూపి పాపం గడ్డం ఉందా లేదని. గడ్డం చెప్పుకుంటారా ఫ్రెండ్స్, 4 నెలలు చేర్చుకుందామని అనుకున్నాను. కట్టిందిరా మొత్తం. సర్లే ఇక పడుకో. చెప్పు మన వాళ్ళకి అందరికి సబ్స్క్రైబ్ చేయమను, నాకు ఈ పనిష్మెంట్ వద్దని చెప్పమని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నాకైతే పనిష్మెంట్ రిలీజ్ చేయడానికి వచ్చినాడు బాసు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ వచ్చేసి సింబాలాక్స్ జయస్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రేపు కానీ ఎల్లుండి కానీ స్నానం చేస్తాడు, నన్ను తిట్టుకోకండి మళ్ళీ. ఎందుకనంటే పాపం చాలా రోజులు అవుతుంది. నేను డెడికేషన్ చెక్ చేసిన అంతే, వానికి పనిష్మెంట్ కాదు. యూట్యూబ్ కోసం పని చేస్తాడా లేదా, ప్లాట్ఫామ్లో ఉండగలుగుతాడా ఉండడా, వీడి డెడికేషన్ ఎలా ఉందని చెప్పేసి. కానీ స్టిల్ 11 days నేను చెప్తున్నా. మీరు అంత కావాలనుకుంటే మొత్తం బట్టలు అయితే చెక్ చేయండి, కానీ వద్దులే, బట్టలు ఇస్తే మళ్ళీ సెన్సర్ ప్రాబ్లం వస్తుంది. చేయలేవాడు, స్నానం చేయలే. వాసన ఇటు కొడుతుంది. దావిడి దగ్గర ఉంటున్నాడు అని అంటే అసలు గ్రేట్. నాకు నేను నిజంగా గోట్ లైఫ్ గుర్తొస్తుంది నాకు. చాలా డెడికేషన్. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, అంత చీకటి మేము ఉన్నాము. కానీ ఎనీవే వాడు అడవిలో ఉంటున్నాడు అని అంటే అది గ్రేట్ థింగ్. అది వాడికి ఇంకో విషయం చెప్పనా, కింద చూపిరా బాక్స్. ఇది మార్నింగ్ బాక్స్, 1 plate. అది పాపం 1 plate. తర్వాత వచ్చి వాటర్ ఈ వాటర్ని వాడు పొద్దున కూడా తాగాలి. ఈ వాటర్ని ఎందుకనంటే, అరే దీని మీద ప్లేట్ పెట్టుకోరా, మంచు పడుతుంది. పెట్టుకో, దాన్ని ఇట్లా తుడుచుకొని పెట్టుకో. దీని మీద మంచు పడితే నువ్వు తాగొద్దు, అది ప్రాబ్లం అవుతుంది మళ్ళీ నీకు. అది ఇంకా ఇక బాత్రూమ్ అంటే ఇక్కడ చూడండి, బాత్రూమ్ చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసుగా మీకు అందరికి. ఇది ఓపెన్ ఏరియా. ఇగో అటు చూడ, అటు సైడ్ వేస్తేనేమో వాడు పెద్ద లైట్ అయింది ఒకసారి. అక్కడ సైడ్ అయితే పెద్ద డ్యామ్ ఉందన్నట్టు. అంత దూరం పోయేలోపు వెటన్న బాటి సైడ్ పారిపోతాయి ఇవి పానం తింటున్నాయి. ఇట్లా పోతున్నా వంకుంది, ఆ వంకలో పని కానించుకొని వచ్చా. అదన్నా టైం కడుక్కోరు అయ్యారే. ఇక బాక్స్ అయితే ఇది. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, ఫోన్ ఎలా ఉంది అని చెప్పేసి. వాళ్ళ బ్రదర్ ఏం చేస్తాడంటే రెగ్యులర్గా పవర్ బ్యాంక్ తీసుకొని ఇచ్చి ఆ పవర్ బ్యాంక్ నిండా వానికి ఛార్జ్ ఇచ్చిపోతాడు. ఇక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. నో ఫ్యాన్. మనకున్న ఫెసిలిటీలోనే మనకు 1% కూడా ఫెసిలిటీ లేదు. సో ఇది పనిష్మెంట్ కాదు, బట్ ఏంటంటే వాడుగా వేసుకున్న పనిష్మెంట్, నేను ఇచ్చిన పనిష్మెంట్. ఎట్లాంటి పనిష్మెంట్ అని అంటే, వాడు ఒకటే మాట చెప్పిండు, నేను వీడియోలు చేయట్లేదు కదా బాస్, నాకు ఏదైనా పనిష్మెంట్ అన్నాడు. తీసుకుంటావు అంటే తీసుకుంటాను ఛాలెంజ్ చేసిండు, సక్సెస్ అయ్యిండు. వెరీ గుడ్ రకత్తి, సూపర్. నేను చెప్తున్నా కదా, నీలాంటి వాడు చాలా అవసరం. వెరీ గుడ్. రేపు పొద్దున స్నానం చేయి, ఓకేనా? నేను వెళ్తున్నా, రేపు హైదరాబాద్ వెళ్తున్నా, కానీ స్మెల్ ఇడికి వస్తుందిరా. ఇంకోటి బస్, మా అన్న లైట్ ఎక్కిస్తాను, ఫ్యాన్ వేస్తాను వద్దని ఫ్యాన్ లైట్ ఏం కాదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు బయటకి? ఎప్పుడు వస్తావు? ఇంకెన్ని రోజులు? రేపు స్నానం చేస్తావు.
తర్వాత ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇంటికి వెళ్తా కానీ ఇంకా మళ్ళీ రావడం ఇక్కడే వండడం తిని ఓకేనా? సరే, రిలీవింగ్ అయితే కత్తిగానికి రిలీవ్ ఇచ్చేసిన, ఏమంటారు జైలు నుంచి రిలీజ్ అయితే చేసిన, రేపటి నుంచి వస్తాడు కానీ బట్ సాయంత్రం వచ్చి మళ్ళీ పడుకుంటాను అంటున్నాడు. వాటికి కొంచెం కాపులు ఉండాలి కాబట్టి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని ఇంతవరకు ఆదరిస్తున్నందుకు. సో ఈ వీడియో నాకు తెలిసి యూట్యూబ్లోనే హల్చల్ రేగుతుందని నేను అనుకుంటున్నా. అందరిలాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఇంట్లోనే ఉండి ఊర్లోనే ఉండి మేము అడవిలో ఉన్నాం, అడవిలో క్యాంపింగ్ చేస్తున్నాం, మేము చీకట్లో ఉన్నాం, చీకట్లో క్యాంపింగ్ చేస్తున్నాం అని అయితే ఏ రోజు సింబా వ్లాగ్ ఛానల్ చెప్పదు. ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మా బాధ్యత. వాడు కూడా నైట్ టైం, మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు నేను ఒక వీడియో రిలీజ్ చేసిన, ఆ నైట్ టైం వీడియోని వాడే షూట్ చేసుకొని పంపించింది నాకు. ఇది నా పరిస్థితి అని చెప్పేసి. మీరు మా చుట్టుపక్కల చూస్తున్నారు కానీ ఎక్కడ లైట్గా ఏం కనిపించట్లేదు. ఇది ఒక చీకటి, ఇది ఒక అడవి. ఇది సీరియస్గా చెప్పాలేనంటే మీకు గుర్తుందో లేదు, ఇప్పుడు కెమెరామ్యాన్ వీళ్ళందరినీ తీసుకొచ్చేటప్పుడు నేను కింద లైట్లు వేస్తాను, ఏమన్నా ఉంటాయేమో, పాములు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, ఇది అడవి ప్రాంతం కదా అని చెప్పేసి. చుట్టుపక్కల లైట్లు కనిపిస్తున్నాయి, చాలా దూరంలో ఉన్న లైట్లు ఇవన్నీ, అవన్నీ ఫ్లడ్ లైట్స్ కానీ చాలా దూరంగా ఉన్నాయి లైట్స్. మీకు ఒక విషయం చెప్పనా, ఒక సౌండ్ వినిపిస్తుంది చూడండి, ఇగో చూడండి, అవి నక్కలా కుక్కలా ఏమో తెలియదు మాకైతే, కానీ ఏమో ఒక్కొక్కడైతే మాత్రానికి గాయస్ ఉచ్చబడిపోతుంది గాయస్, నిజం చెప్తున్నా. నేను ఒక్కడైతే నా బొంగుగానే ఉన్నాను, నేను ఉద్రవాగు. నేను బస్ నేను ఎందుకు అంత ధైర్యంగా ఉన్నానంటే, నేను పోతే ఒక్కడనే బస్ నా కొడలు ఇందనే ఉంటుంది, ఇలా అన్నాను అనుకో, ఇలా వచ్చేస్తుంది. అమ్మ జీవితం గట్టి పట్టుకో, మంచి పట్టుకోరా, పోతే ఒక్కడే పోనంటావు అయితే. అంతే కదా బస్, అది కరెక్టే. దగ్గర పెట్టి పొరపాటున వచ్చినారంటే ఫ్రెండ్స్ ఉంటది, కత్తితోడి ఉంది. ఇంకా పెద్దది చేస్తున్నాను మా ఆయన. మనకి ఎంత ఆయుధం చాలంతే. జాగ్రత్తరా, ఓకేనా? సర్లే బస్, జాగ్రత్త. ఏదైనా ఉంటే ఫోన్ చేయి, నైట్ టైం అయినా కూడా పర్లేదు, ఫోన్ చేయి. వీళ్ళు ఉంటారు కదా కెమెరామ్యాన్, ఎడిటర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. ఎడిటర్ రాడు, డైరెక్టర్ కానీ కెమెరామ్యాన్ కానీ నేను ఫోన్ చేసి చెప్తా ఏదైనా ఉంటే ఇమీడియట్గా, లేదంటే వాళ్ళకే కాల్ చేయి, కొంచెం ఇట్లా రండిరా అని చెప్పి. భయం అనిపించింది అంటే, నీకేం భయం అనిపించలేదు నాకు తెలుసులే, నువ్వు అడవి జంగిల్కే మ్యానీడు, జంగిలీడు ఈయన పేరు మీద. ఇంకోటి, నేను వాళ్ళు ద గోట్ లైఫ్ తీసిరు కదా, నేను ద జంగిల్ గోట్ తీస్తా సినిమా, తీద్దాం దాన్ని, నువ్వే హీరో, తీద్దాం. నేను చెప్తున్నా కదా, డైరెక్టర్ కానీ డ్యామ్లో కట్టేస్తా, 2 రోజులు కట్టేస్తా, వాడు నీళ్ళు ఇలానే ఉండాలి, వాడు మరి కుక్కలు దీనిపైన నాకు సంబంధం లేదు అని. చలి కాదు మాట కాదు, కనిపిస్తుంది ఇగో, నేను స్వెటర్ వేసుకున్నా మొత్తం. మా వాళ్ళందరిగో, మా వాళ్ళని కూడా చూపిస్తుండండి, ఇక ఫుల్ ప్యాక్లో వచ్చి వీళ్ళందరిగో, ఇంకా ప్యాకప్ మొత్తం. వీడైతే ఏమంటాడు, వీడు గురకాయండి, వీడు వాడు చూడు దొంగలు పట్టేటోళ్ళు లాగా ఉన్నాడు పాపం, వీడు చూడు వాని పరిస్థితి చూడు పాపం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్, అలాగే మార్నింగ్ అయిపోయింది. చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్. మనం ఏం బయటగా చదివలేము. ఓకే.